ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. భాను, దేవి, శిరీష, సరిత నలుగురు రెడీగా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారు ఏంటో. టర్న్ మ్యూజిక్ ప్లీజ్. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓ ఏమి ఇప్పిస్తలే. నేను కానీ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఎవరికి చెప్పొద్దు. నేను కానీ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఎవరికి చెప్పనా? చెప్పండి. నేను ఎవరికి చెప్పదు. నేను ఎవరికి చెప్పను. అంతేనా? అంతే. నేను ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పలేదు, అందరికీ చెప్తున్నా. నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. చెప్పండి, ఎవరికి చెప్పనంటే ఎలాగా? నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. ఏంటది? నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. తీయండి, హెడ్ ఫోన్ తీయండి. ఇప్పుడు చెప్పండి ఏంటి? నేను ఎవరికి చెప్పను. చెప్పండి, పర్లేదు చెప్పండి. మనోడే ఎవరికి చెప్పను అనుకోకూడదు, చెప్పాలి అందరికి. ఏమైనా విషయం ఉంటే చెప్పేస్తాం కదా. ఈవెన్ అడగండి ఏం చెప్పాలి. అదే సార్ ఏం చెప్పాలని మళ్ళీ అడుగుతుంది నన్ను. నేను ఎవరికి చెప్పను నేను అన్నానా? నేను గాని ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నాకు అర్థమైంది నేను ఎవరికి చెప్పనని. మరి మీకు అర్థమైంది మీరు ఎవరికి చెప్పను అని అనుకోకూడదు, చెప్పాలి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. ఎవరికి చెప్పకండి, జాగ్రత్తగా సీక్రెట్ అలానే పెట్టండి. మళ్ళీ మేము ఎప్పుడైనా బోడుప్పులు వస్తాం కదా అప్పుడు చెప్తారు కానీ. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ చూసారు కదా, రెడీగా ఉన్నారు. బేబక్క, సంతోషి, వాణి, వసంతలక్ష్మి. చలో మరి టర్న్ మ్యూజిక్ ప్లీజ్. బోనాల పండగకి బోల్డ్ అంత సందడి, బోడుప్పల్లో హడావిడి. బోనాల పండగకి బోల్డ్ అంత సందడి, బోడుప్పల్లో హడావిడి. బోడుప్పల్లో బోనాల పండగకి బోనాలంత సందడి, అందరు రండి. రండి. బోనాల పండగకి బోడుప్పల్లో అందరు రండి. బోనాల పండగకి బోడుప్పల్లో అందరు రండి. బోనం తీసుకొని అందరు రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. వెళ్ళండి, అక్కడ ఇంకా మహానుభావులు ఉన్నారు, వెళ్ళండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాలు చేశారా? బోనం తీసుకొని అందరూ రండి. భోజనాలు చేశారా? భోజనాలు చేశారా? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఏం చేశారు? భోజనాలు చేశారా? చేశాను. ఏమి చేశారు? భోజనం చేశాను. ఎక్కడ అడ్రస్ చెప్పలేదు. తను అడ్రస్ చెప్పలేదండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి అన్నది. ఎక్కడికి రావాలి? గుడికి అని చెప్తే ఏమండి సంతోష్ గారు, మీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉంది? అడ్రస్ చెప్పకుండా రండి అంటే మేము ఎక్కడికి రావాలి చెప్పండి అసలు? ఏ గుడికి రావాలి? ఇప్పుడు ఎలా చెప్తావు? ఏ గుడి? అగో చూడు, మా బేబాకి ఎంత టెన్షన్ పడుతుంది. గుడికి రావాలి? బంతపచ్చమ్మ గుడికా, మంకాలమ్మ గుడికా? అది అలా అడుగు గట్టిగా. మనం ఏం చెప్పాం? బోనాల పండక్కి బోల్డ్ అంత హడావిడి, బోడుప్పల్లో సందడి. ముందు నీ అక్కడ ఉంటే చెప్పేదాన్ని భార్గవ్, నిజంగా చెప్పేదాన్ని. వా బేబక్క, మొత్తం అంతా గజిబిచ్చేసింది నువ్వే. మళ్ళీ చిచ్చి అన్నావు, షాక్ కొట్టినట్టు. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అందరు రండి అమ్మా బోనాల పండక్కి. హుషారుగా సాగిపోతున్న భామలు సత్యభామలో నెక్స్ట్ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లక్కుతో కిక్కు అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే, అక్షయ అనిత ఇద్దరు ఆడుతున్నారు ఫస్ట్. సో మీరు చూడకండి, ఇలా చూస్తే 2 గ్లాసుల పైన అనిత పేరు ఉంటుంది, 2 గ్లాసుల పైన అక్షయ పేరు ఉంటుంది. ఆ తర్వాత నేను ఇలా షఫిల్ కూడా చేసేస్తా. ఓకే, మీ పేరు 2 గ్లాసుల్లో ఉంది, మీ పేరు 2 గ్లాసుల్లో ఉంది. మీరు డై అయ్యండి. ఎంత నెంబర్ వస్తే అన్ని చాక్లెట్లు మీ ఇష్టం. 1 గ్లాసులో వేసుకుంటారా, లేకపోతే 2 గ్లాసుల్లో వేసుకుంటారా, 4 గ్లాసుల్లో పంచుకుంటారా, మీ ఇష్టం. ఓకే, ఓవరాల్ గా తర్వాత ఫైనల్ గా నేను 4 టైమ్స్ వేస్తాను. అయిపోయిన తర్వాత ఎవరు 2 గ్లాసులు ఎక్కువ చాక్లెట్స్ ఉంటే వాళ్ళే విన్నర్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, మీరు 4 మీరు 2 తీసుకోండి చాక్లెట్స్. 4 తీసుకున్నారా? ఏంటి, ఏ గ్లాసులో వేస్తారు? ఓకే, మళ్ళీ సెకండ్ 3 6 తీసుకోండి. 6 చాక్లెట్లు, 3 చాక్లెట్లు తీసుకున్నారా? ముందు మీరు వేయండి.
దాంట్లో 2 దాంట్లో 1 వేసారా? ఓకే, థర్డ్ టైం 3, 4 తీసుకోండి. చాక్లెట్ కుమ్మేస్తుంది. వేయండి. మీ పేర్లు వేస్తున్నారో పక్క వాళ్ళు దాంట్లో వేస్తున్నారో. కొంతమంది వాళ్ళ ఓటు కూడా పక్క వాళ్ళకి వేస్తారు. అలాగే లాస్ట్ 4th టైం. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి ఒకటే ఓటు వస్తుంది. 6, 4 తీసుకోండి. 6 తీసుకున్నారా? 6 ముందు మీరు వేసేయండి. మీరే అయిపోయింది. సో ఇప్పుడు అక్షయ్ గారు ఫస్ట్ మీరు చూద్దాం. ఓకే, అక్షయ 2 మీ పక్కనే ఉన్నాయి. 2 కలిపేసా కౌంట్ చేస్తా. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 పాయింట్స్. అక్షయ్ గారు 17 పాయింట్స్. అనిత 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 పాయింట్స్. సో ఈ రౌండ్ లో విన్నర్ అక్షయ్ గారు. సో ఇటువైపు ఆడడానికి శ్రవంతి గారు, ఇటువైపు సాత్విక ఇద్దరు వచ్చారు. సో 2 గ్లాసుల్లో సాత్విక పేరుంది, 2 గ్లాసుల్లో శ్రవంతి గారి పేరుంది. ఏ గ్లాస్ సాత్విక గారిది, ఏ గ్లాస్ శ్రవంతి గారు అనేది వాళ్ళకి తెలియదు. మనం ఇలా కాసేపు తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి అలా పెడదాం. ఎక్కడ ఏది ఉందో నాకు కూడా తెలియదు. ఓకే, రెడీ? ఫస్ట్ 4 టైమ్స్ వేయాలి. ఫస్ట్ కింద పడకుండా అక్కడే వేయండి. 2, 4 2 చాక్లెట్స్ తీసుకో. 4 చాక్లెట్స్ తీసుకో. మీరు ముందే వేయండి. ఎందుకు వేస్తారు? ఓ సమపాళ్లలో 4లో 4 వేసింది. సెకండ్ 5, 4 టేక్ 4 చాక్లెట్స్. 5 తీసుకోవాలి శ్రవంతి గారు. ఫస్ట్ సాత్వికన్ వెయ్యి. 4లో 4 వేసిందమ్మా. మేము 4లో 4 వేసి ఇంకోటి ఎందులో వేస్తుందో చూద్దాం. వేస్తారు 5. ఎందులో ఎక్కువ వేస్తారు నాకు కూడా తెలవలేదండి బాబా. ఓట్లు అలా వేస్తుంది. థర్డ్ టైం 3, అబ్బా 3. లాస్ట్ అబ్బా ఇటు 5 ఇటు 6 ఇక పంచండి. సాత్విక 5 తీసుకున్నావా? వేసే. ఓకే, ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు నిండిపోయినాయి. ఏది ఎవరిదో నాకు తెలియదు ఇంకా. ఓకే, సాత్విక, శ్రవంతి